హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, నేను పాన్ కార్డ్ గురించి చాలా వీడియోస్ చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, భయ్యా లేటెస్ట్గా పాన్ 2.0 అనే ఆప్షన్ రావడం జరిగింది. దీని ద్వారా మేము కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చా? సో అలాగే దీంట్లో ఏ విధమైన సర్వీసెస్ ఉంటాయి, ఎలా దీన్ని వాడుకోవచ్చు, ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది పాన్ 2.0 అనే సర్వీస్ని అయితే తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, దీని ద్వారా మనం మన అడ్రస్ని అనేది ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడిని కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అయితే మరి చాలామంది ఏమంటున్నారంటే, ఈ పాన్ 2.0 అనేది కొత్త పాన్ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కొత్త పాన్ కార్డుల కోసం కాదు, ఎవరికైతే ఆల్రెడీ పాన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళ పాన్ కార్డ్స్ని ఒక 30 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉండారో పాన్ కార్డ్స్, వాళ్ళ కార్డ్స్ని అప్డేట్ చేసుకోవడం కోసం ఈ 2.0 అనేది తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా అడ్రస్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా ఫ్రీగానే అప్డేట్ చేసుకోవచ్చు. ఈ పాన్ 2.0 అని వచ్చేది కొత్త పాన్ కార్డులు అప్లై చేయడానికి అయితే కాదు. ఆల్రెడీ పాన్ కార్డ్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాన్ కార్డ్స్ని అప్డేట్ చేసుకోవడం కోసం, అంటే లేటెస్ట్ అప్డేట్ చేసుకోవడం కోసం అన్నట్టు. అంటే మనకు కొత్తగా క్యూఆర్ కోడ్ అనే సిస్టాన్ని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. దాంట్లో భాగంగా ఈ 2.0 అయితే తీసుకురావడం అయితే జరిగింది అన్నట్టు. అంతేగాని 2.0 అనేది కొత్త పాన్ కార్డులు అప్లై చేయడానికి కాదు. ఓన్లీ మనం ఎవరైతే ఓల్డ్ పాన్ కార్డులు ఉన్నాయో వాటిని మళ్ళీ లేటెస్ట్గా అప్డేట్ అనేది చేసుకోవడం కోసం మాత్రమే ఈ 2.0 సర్వీస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.